Cabinmate 24 hours study hall and workspace. Mobile app download చేసుకొని ఇప్పుడే మీ cabin book చేసుకోండి. యువత ప్రాణాలు బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఐపీఎస్ అధికారి తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయికి బిగ్ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న హర్ష సాయి పైన కేసు నమోదైంది. సైబరాబాద్ పోలీసులు హర్ష సాయి పైన కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఎవరైనా బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇటీవల యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలో మాట్లాడిన హర్ష సాయి తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడమే మంచిది అని తెలిపాడు. తద్వారా వచ్చే డబ్బును మంచి పనులకు ఉపయోగిస్తున్నానని చెప్పాడు. తాను ప్రమోట్ చేయకపోతే అక్రమార్కులు ప్రమోట్ చేసి టెలిగ్రామ్లోకి రప్పించి మోసం చేస్తారని, అందుకే తాను ప్రమోట్ చేస్తున్నానని చెప్పాడు. పైగా తాను ప్రమోట్ చేస్తున్నవన్నీ నిషేధం లేని యాప్సే అని తెలిపాడు. దీంతో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న హర్ష సాయి పైన సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. తాను ఎవరిపై వ్యక్తిగతంగా పోరాటం చేయడం లేదని, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు సజ్జనార్ ట్వీట్ చేశారు. బెట్టింగ్ యాప్లతో ఎంతోమంది యువత జీవితాలను నాశనం చేసి కోట్లల్లో సంపాదించి వేలల్లో పంచుతూ సంఘసేవ చేస్తున్నట్లు పోజులు కొడుతున్న ఇలాంటి వాళ్ళన మీరు ఫాలో అవుతుందని సజ్జనార్ అన్నారు. వీరి స్వార్థం వల్లే బెట్టింగ్ సమాజం పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుందని వివరించారు. అసలు ఏం ఉద్ధరించారు వీళ్ళు? ఏమైనా దేశసేవ చేస్తున్నారా? సమాజ హితం కోసం ఏమైనా మంచి పనులు చేస్తున్నారా? ఇప్పటికైనా ఇలాంటి సైబర్ టెర్రరిస్టులను అన్ఫాలో కొట్టండి, వారి అకౌంట్లను రిపోర్ట్ చేయండి అని సూచించారు. అలాగే ఎవరైనా బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. గత కొద్ది నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలామంది యువత ఈ యాప్స్కు ఊబిలో చిక్కుకొని అప్పులు కూరుకుపోతున్నారు. మరికొంతమంది లోన్స్ యాప్ ద్వారా అప్పు చేసి మరీ ఈ గేమ్స్ ఆడుతున్నారు. చివరకు ఉన్న డబ్బులన్నీ కోల్పోయి ఆర్థికంగా నష్టపోతున్నారు. అప్పులు తీర్చే మార్గం కనిపించక పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే ఈ దుర్మార్గపు యాప్స్ను పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా ఈ యాప్స్ ప్రమోషన్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక యువతను బెట్టింగ్ భూతం వైపు ఆకర్షించేలా చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఆయన సూచన మేరకు రీసెంట్గా యూట్యూబర్స్ లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్ సహా పలువురుపై కేసులు నమోదయ్యాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.